మీద ఏం చర్యలు తీసుకున్నారు తెలవదు. ఇటువంటి మనకి యాజమాన్యం మీద మేము మా డిమాండ్ ఏంటంటే యాజమాన్యం అలాగే దీనికి కారకులైనటువంటి నిర్లక్ష్యానికి కారకులైనటువంటి ఆ సేఫ్టీ ఇన్స్పెక్టర్ అంటే ఇది ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అంటే కర్మాగారాలకు సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్స్కి సంబంధించిన ఇన్స్పెక్టర్, అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్ ఎవరెవరు బాధ్యులు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఇది మామూలు కేసు కాదు, ఇది అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్. అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ అంటే చచ్చిపోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి కారకుల్లాగా దీన్ని భావించాలి. ఆత్మహత్య కాకపోయినా సరే లేదా మర్డర్ కేసులకు ఏమొస్తే ఆ సెక్షన్లను పెట్టాలి లేదా అటువంటి బలమైన సెక్షన్లను పెట్టాలి. ఆ విధంగా చేస్తే రెండోసారి ఇటువంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. లేకపోతే 4 రోజులు అందరం వస్తాం పలకరిస్తాం, మళ్ళీ వాళ్ళ భవిష్యత్తు ఇంకా బతికి ఉండి సాలి ఇదంతా కూడా పటాన్చెరు ప్రాంతం అంతా కూడా కెమికల్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్న ప్రాంతం. ఇది కెమికల్ ఇండస్ట్రీస్లో మరి అసలు బతికినా కూడా వాడికి ఆరోగ్యం ఉండదు. ఆ బతుకుతూ ఎప్పుడు ఏమైందో తెలవని పరిస్థితులు ఉంటే ఇది చాలా అన్యాయం. అందువలన ప్రభుత్వాన్ని వాళ్ళ సహాయాన్ని అప్రిషియేట్ చేస్తూనే మరోవైపు మీరు ఏం చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం చెప్పాలి, వీళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారో చెప్పాలి, ఏం కేసులు పెట్టారో చెప్పాలి. ఇది ప్రభుత్వ బాధ్యత, లేబర్ డిపార్ట్మెంట్ బాధ్యత. అసలు అధికారుల మీద ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి. అవి ఏం చేయకుండా కేవలం సహాయం మేము చేస్తున్నామంటే అది ఉపయోగదాయకంగా ఉండదని మేము తెలియజేస్తూ మృతులకు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము సంపూర్ణంగా సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళు ఎక్కువ మంది కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడే మేము ఒక మిత్రుడితో మాట్లాడాం, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ పేరు చెప్తే కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు. సరే ఏదన్నా కమ్యూనిస్ట్ పార్టీయా ఏ పార్టీ అనేది కాదు, ఎందుకంటే పేదవాళ్ళ కోసం మేము ఎక్కువగా కార్మికుల తరపున ఉంటాం కాబట్టి అందరికంటే మాది మరింత బాధ్యతగా ఈ మాట చెప్తున్నాం. ఏదేమైనా వాళ్ళకి మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ పూర్తి న్యాయం చేయాలి, న్యాయ విచారణ చేయాలి. న్యాయ విచారణలో దోషులైనటువంటి వాళ్ళందరికీ ఏ శిక్ష విధిస్తారు, ఏ చట్ట ప్రకారం కేసులు పెడతారు ఆలోచన చేయాలి. నేను చెప్పిన బాధ్యతతో ఆ విధంగా చేస్తే తప్పితే ఇటువంటి పరిష్కారం కావాలని భవిష్యత్తు తెలియజేస్తూ ఇప్పుడు